అన్నా చాయ్. అబ్బా అబ్బా ఏంటి ఇచ్చావురా? చెత్తలా ఉంది. రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకుని 5 స్టార్ హోటల్లో బెళ్ళపిస్తున్నావు. ఇంకోసారి నీ కొట్టుకొస్తే చెప్పు. చెయ్యి. నోరంతా చెడిపోయింది. ఒక్కడ కూడా టేస్ట్ లేదు. ఏంటన్నా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా? రోడ్డు పక్కన టీ కొట్టు అంటే ప్రతి ఒక్కడికి ఎగతాళి అయిపోయిందిరా. ఇలా కాదు, మనం కూడా ఏదో ఒక రోజు పెద్ద టీ ఫ్రాంచైజ్ పెట్టాలి. అప్పుడు 10 రూపాయల టీ కూడా 100 రూపాయలు పెట్టి తాగుతారు. అంతే అన్నా, లేకపోతే ఈ 10 రూపాయల బతుకులేంది. అవునరా సూరి, వేసిన బజ్జీలు వేసినట్టే ఉన్నాయి. గిరాకీ లేదా? అస్సలు లేదన్నా. సంపాదించిన పైసలన్నీ అక్క హాస్పిటల్లోనే అయిపోయినాయి. మళ్ళీ పొద్దుగల్లా బద్రిగాడు వస్తాడు, ఆయనకి పైసలు కట్టాలా. సర్లే రేయ్, ఈ 100 తీసుకొని ఎన్ని వస్తాయని కట్టి. ఊకో అన్న, నీకడ పైసలేంది? రేయ్ ముందు కట్టరా, మనలో మనకేంటి, కట్టు. మేడం చూసుకోండి కొంచెం. చూసుకునేదేంటి, నీదే తప్పు. ఇది మరీ బాగుంది. బాగుందా? ఏయ్, ఒక అమ్మాయితో ఇలాగే నా మాట్లాడేది? మేడం 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 ఏమైంది మేడం? అరవకండి మేడం. మేడం నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. ఆగండి మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. మేడం మేడం ఒకసారి ఆగండి మేడం. మేడం మేడం ఎవరు చూడలేదు కదా?